గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేసినా గానీ కేవలం 5% ఓటు తేడాతో అధికారానికి దూరమైన వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేతగా అద్భుతంగా అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై ఊహించని విధంగా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకతను కళ్లకు కట్టినట్లుగా బయటకు తీసుకువచ్చారు. ముఖ్యంగా తన పాదయాత్రతో కూటమిగా ఉన్న 3 పార్టీలను చీల్చుకుంటూ అడుగులు వేస్తూ ప్రతి సామాన్యుడి బాధను వింటూ వారికి భరోసా ఇస్తూ నవరత్నాల వంటి పథకాలను రాబోతున్న ప్రభుత్వంలో తీసుకువస్తాను అని తెలియజేస్తూ ఎవరూ భయపడవద్దు అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ జగన్ చేపట్టిన పాదయాత్ర ఆంధ్ర రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో కూడా జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని, అప్పటికే ఆంధ్ర ప్రజలు జగనే ముఖ్యమంత్రి అని ఫిక్స్ అయిపోయారని, కేవలం ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచి తమ స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ పార్టీని మరియు జగన్ ని మోసం చేసిన ప్రతి ఒక్కరికి రాబోతున్న ఎన్నికల్లో అద్భుతంగా చెక్ పెట్టడానికి రాజకీయంగా వారికి మనుగడ లేకుండా వైసీపీ పార్టీని మోసం చేసిన ఫిరాయింపు రాజకీయ నేతలకు రాబోతున్న ఎన్నికల్లో వైసీపీని వీడిన వారందరికీ వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీతో కలిపి వారు చేసిన మోసానికి మూల్యం చెల్లించే విధంగా జగన్ ఇప్పటికే అద్భుతమైన స్కెచ్ వేశారని సమాచారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.